హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో కొద్దిగా చిన్న అనివార్య కారణాల వల్ల ఒక 3 days మీకు బిట్స్ అందించడంలో గ్యాప్ వచ్చింది. సో మరలా మనం ఈ రోజు నుంచి యాజ్ యూజువల్ గా చాలా ఫాస్ట్ గా రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేద్దాం. అభ్యసనానికి సంబంధించి ఇప్పటి వరకు 7 వీడియోస్ ఇచ్చాం. ఇంకా దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. అయితే రిమైనింగ్ టాపిక్స్ కూడా మీకు కవర్ చేస్తూ అభ్యసనం వీడియోస్ కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. సో ఈ రోజు వీడియోలో మనం ప్రేరణ, స్మృతి, విస్మృతి ఈ 2 టాపిక్స్ కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఏమి ఇచ్చారనేవి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ 2 టాపిక్స్ నుంచి కంపల్సరిగా 3 మార్క్స్ వస్తాయి సార్ మన టెట్ లో. ప్రేరణ నుంచి 1 మార్కు, స్మృతి విస్మృతి నుంచి 2 మార్కులకి మనకి రావడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ చాలా జాగ్రత్తగా వినండి. అలాగే ఈ వీడియోస్ లో మీకు చేస్తున్న బిట్స్ కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మేము June 1st ఈవినింగ్ వరకు కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. సో పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేయండి 6304936646. సో మీ మీడియం అలాగే మీ పేరు, సో మీ మీడియం అదే విధంగా మీ పేరు ఈ 2 కూడా ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేసినట్టయితే June 1st ఈవినింగ్ వరకు కూడా మీకు పీడిఎఫ్ అనేది రావడం జరుగుతుంది. సో మరి అందరూ కూడా జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ని విశేషంగా ఆదరిస్తున్నందుకు ఈ యూట్యూబ్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో టెట్ ఎగ్జామ్ అయినంత వరకు కూడా అప్ టు ఎగ్జామ్స్ కంప్లీట్ అయినంత వరకు కూడా ముందుగా చాప్టర్ వైజ్ బిట్స్, తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో కాబట్టి అందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోలో మనం ప్రేరణ, స్మృతి, విస్మృతి ఈ టాపిక్ కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ ని మనం ఫస్ట్ పార్ట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్, మాస్లో ప్రకారము సామాజిక అంతస్తు అనేది రక్షణ అవసరమా, ఆత్మ గౌరవ అవసరమా, ఆత్మ ప్రస్తావన అవసరమా, ప్రేమ సంబంధిత అవసరమా? సో మాస్లో ప్రకారము సామాజిక అంతస్తు అనేది, సో అమెరికా దేశానికి చెందిన అబ్రహాం మాస్లో, అమెరికా దేశానికి చెందినటువంటి అబ్రహాం మాస్లో సో వ్యక్తి యొక్క అవసరాలను ఒక క్రమములో అమర్చాడు. దాన్నే మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం అని చెప్పేసి చెప్తాం. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం అని చెప్పేసి చెప్తాం. సో ఆయన అవసరాలని వాటి యొక్క తీవ్రతను ఆధారంగా చేసుకొని ఇలా మొత్తం 5 రకాలుగా ఆయన అమర్చడం జరిగింది. మొత్తం మాస్లో అవసరాలని 5 రకాలుగా ఆయన వివరించడం జరిగింది. సో మాస్లో వ్యక్తి యొక్క అవసరాలను ఆయన అవసరం యొక్క తీవ్రతను ఆధారంగా చేసుకొని క్రింది నుంచి పైకి వ్యక్తి యొక్క అవసరాలను మొత్తం ఒక నిచ్చెనలో మెట్లాగా అమర్చడం జరిగింది. దీన్నే మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం అని చెప్పేసి చెప్తాం. సో ఇందులో ఫస్ట్ వన్ మొత్తం అవసరాల యొక్క తీవ్రతను ఆధారంగా చేసుకొని వాటిని 5 రకాలుగా వర్గీకరించారు. ఇందులో ఫస్ట్ వన్ శారీరక అవసరాలు, రెండోది రక్షణ అవసరాలు, మూడోది ప్రేమ సంబంధిత అవసరాలు, నాలుగోది సామాజిక అంతస్తు అవసరాలు, అలాగే 5వది ఆత్మ సాఫల్యత లేదా ఆత్మ ప్రస్తావన అవసరం. సో మొత్తం 5 రకాలుగా అంతస్తుకు సంబంధించినటువంటి అవసరాలని చెప్పేసి చెప్తాం. మొత్తం 5 రకాలుగా వర్గీకరించారు. సో ఫస్ట్ వన్ శారీరక అవసరాలు, సో తర్వాత రక్షణ అవసరాలు అంటే ప్రేమ సంబంధిత అవసరాలు, అంతస్తుకు సంబంధించిన అవసరాలు, అలాగే ఆత్మ సాఫల్యత అవసరం అని చెప్పేసి చెప్తాం, ఆత్మ ప్రస్తావన అవసరం అని చెప్పేసి చెప్తాం. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, ఈ అరేంజ్మెంట్ చూసినట్లయితే ఇక్కడ బేస్ లో దీని యొక్క పీఠ భాగంలో వెడల్పు చాలా ఎక్కువగా ఉంది. క్రమేపీ పైకి వెళ్తున్న కొలది దీని యొక్క వెడల్పు ఏమైంది, తగ్గిపోయింది. అంటే ఈ అవసరాలను తీర్చుకోవడానికి ఉన్న స్కోప్ ఎక్కువ, పైకి వెళ్ళే కొలది ఈ స్కోప్ చాలా తగ్గిపోతుంది. సో ఫస్ట్ వన్ ఏంటి, శారీరక అవసరాలు. సో ఆహారము, నీరు, నిద్ర, వ్యాయామము, లైంగిక ఉత్సుకత, మాతృ ఉత్సుకత మొదలైనవన్నీ కూడా శారీరక అవసరాలు, అంటే మనం బతకడానికి శరీరానికి సంబంధించినవి. అలాగే రక్షణ అవసరాలు,
ఇల్లు ఉండాలనుకోవడం, పెద్దలతో కలిసి ఉండాలనుకోవడం, రక్షణ కావాలనుకోవడం, వీటిని ఏమని చెప్తామంటే రక్షణ అవసరాలు. మరి ప్రేమ సంబంధిత అవసరాలు, వ్యక్తిగత స్నేహాలు, వ్యక్తిగత పరిచయాలు, ఇవన్నీ కూడా ప్రేమ సంబంధిత అవసరాలు. అలాగే అంతస్తుకు సంబంధించిన అవసరాలు. సో సామాజిక అంతస్తు అంటే సొసైటీలో మంచి స్థానం కావాలనుకోవడం, ఉద్యోగపరంగా మంచి స్థానంలో ఉండాలనుకోవడం, ఆర్థిక అంతస్తు కావాలనుకోవడం, వీటిని అంతస్తుకు సంబంధించిన అవసరాలు. ఫైనల్ గా ఆత్మ సాఫల్యత లేదా ఆత్మ ప్రస్తావన, అన్ని విషయాల్లో అత్యున్నతమైన సంతృప్తిని పొందడం. ఇలా మానవుల యొక్క అవసరాలను క్రింది నుంచి పైకి ఒక నిచ్చెనలో మెట్లలా అరేంజ్ చేస్తూ 5 రకాలుగా వర్గీకరించారు అమెరికా దేశానికి చెందిన అబ్రహాం మాస్లో. దీన్నే అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం అని చెప్పేసి చెప్తాం. సో ఇందులో శారీరక మరియు రక్షణ అవసరాలనేమో నిమ్న క్రమ అవసరాలు లేదా ప్రాథమిక అవసరాలు అంటారు. అలాగే రిమైనింగ్ మూడింటిని కూడా సో ఉన్నత క్రమ అవసరాలు లేదా గౌణ అవసరాలు అని చెప్పేసి చెప్తాం. సో ఈ విధంగా అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని రూపొందించాడు అబ్రహాం మాస్లో అని చెప్పేసి చెప్తాం. సో ఇప్పుడు సామాజిక అంతస్తు అనేది, సో సామాజిక అంతస్తు అనేది దేనికి సంబంధించింది అని చెప్పేసి అంటే సో రక్షణ అవసరమా, ఆత్మ గౌరవ అవసరమా, అలాగే ఆత్మ ప్రస్తావన అవసరమా, అలాగే ప్రేమ సంబంధిత అవసరమా. సో ఇక్కడ ఆత్మ గౌరవ అవసరం, ఇక్కడ అంతస్తుకు సంబంధించిన అవసరాన్ని ఆయన ఏ పేరుతో ఇచ్చాడని చెప్పేసి అంటే ఆత్మ గౌరవ అవసరం అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ ఆన్సర్ ఏదని చెప్పేసి అంటే ఆత్మ గౌరవ అవసరం అని చెప్పేసి చెప్తాం అన్నమాట. మాస్లో ప్రతిపాదించిన సిద్ధాంతం. సో అబ్రహాం మాస్లో ప్రతిపాదించిన సిద్ధాంతం ఇప్పుడే చెప్పాను మీకు. అబ్రహాం మాస్లో ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి? అవసరాల అనుక్రమణిక సిద్ధాంతము. అబ్రహాం మాస్లో ప్రతిపాదించిన సిద్ధాంతం ఏదంటే అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు సో అబ్రహాం మాస్లో బిలాంగ్స్ టు అమెరికా. ఇతను ఒక వాదాన్ని ప్రతిపాదించాడు, దాన్నే మానవతావాదము అంటారు, హ్యూమనిజం. సో అబ్రహాం మాస్లో ప్రతిపాదించిన వాదం ఏది అని చెప్పేసి అంటే హ్యూమనిజం, మానవతావాదము అని చెప్పేసి చెప్తాం. ఒక అబ్బాయి తన తరగతిలో చదువులో మొదటి స్థానంలో ఉండాలని బాగా చదివి మొదటి స్థానాన్ని సంపాదించాడు. సో ఇక్కడ ప్రేరణ రకం ఏది? ఒక అబ్బాయి తన తరగతిలో చదువులో మొదటి స్థానంలో ఉండాలని బాగా చదివి మొదటి స్థానాన్ని సంపాదించాడు. ఇక్కడ ప్రేరణ రకం ఏది? సో అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, అనుకూల ప్రేరణ, అలాగే ప్రతికూల ప్రేరణ అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ యాక్చువల్ గా మనకి ప్రేరణలో సాధారణంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి అంతర్గత ప్రేరణ, రెండోది బహిర్గత ప్రేరణ. ప్రేరణలో సాధారణంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి అంతర్గత ప్రేరణ, రెండోది బహిర్గత ప్రేరణ అని చెప్పేసి చెప్తాం. సో అంతర్గత ప్రేరణ అంటే అర్థం ఏంటి, బహిర్గత ప్రేరణ అంటే అర్థం ఏంటి? అంతర్గత ప్రేరణ అని చెప్పేసి అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక పనిని ఏ విధమైన ఫలితాన్ని ఆశించకుండా కేవలం తన ఆనందం కోసం, తన సంతృప్తి కోసం మాత్రమే తనకు తానుగా చేయడాన్ని, ఎవరి యొక్క ఫోర్స్ లేకుండా తనకు తానుగా చేయడానికి సిద్ధపడ్డాన్ని ఏమని చెప్తామని అంటే అంతర్గత ప్రేరణ అని చెప్పేసి చెప్తాం. తనకు తానుగా చేయడానికి సిద్ధపడ్డాన్ని ఏమని చెప్తామంటే అంతర్గత ప్రేరణ. అలా కాకుండా ఒక వ్యక్తి ఇష్టాయిష్టాలకు, అభిరుచులకు, సామర్థ్యాలకు సంబంధం లేకుండా ఏదైనా ఒక పని చేసేటట్లు బలవంతంగా ప్రోత్సహించడాన్ని గాని, లేదా ఏదైనా ఒక బహుమతిని పొందడానికి, లేదా ఒక శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేయడానికి సిద్ధపడితే దాన్ని మనం ఏమని చెప్తామని అంటే బహిర్గత ప్రేరణ. అంటే ఒక ఫలితం కోసం కృషి చేస్తే, ఒక పని చేయడానికి సిద్ధపడితే దాన్ని ఏమని చెప్తామంటే బహిర్గత ప్రేరణ. ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా తనకు తానుగా ఒక పని చేయడానికి సిద్ధమైనట్లయితే దాన్ని ఏమని చెప్తామంటే అంతర్గత ప్రేరణ. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేశాడు? ఒక అబ్బాయి తన తరగతిలో చదువులో మొదటి స్థానం సంపాదించాలని బాగా అంటే ఫలితాన్ని ఆశించాడు కదా. మరి ఫలితాన్ని ఆశించి చేసే ప్రేరణ ఏమవుతుంది? బహిర్గత ప్రేరణ. ఏమవుతుందండి? బహిర్గత ప్రేరణ అని చెప్పేసి చెప్తాం.
మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలు సంతృప్తి చెందిన వెంటనే వ్యక్తి సంతృప్తి పరచుకునేందుకు ప్రయత్నించే అవసరం ఏంది? సో మన ఆర్డర్లో ఏం చెప్పాం? శారీరక అవసరాల తర్వాత ఈ అవసరాలు ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసుకోవడానికి, కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో శారీరక అవసరాల తర్వాత నెక్స్ట్ ఏముంది? మనం ఇందాక అరేంజ్ చేసిన దాంట్లో రక్షణ అవసరము. నెక్స్ట్ ఏముందంటే ఇందాక అరేంజ్ చేసిన దాంట్లో రక్షణ అవసరం అని చెప్పేసి చెప్తాం. సో సెకండ్ వన్ ఏదని చెప్పేసి అంటే రక్షణ అవసరం అని చెప్పేసి చెప్తాం అన్నమాట. క్రింది వానిలో శారీరక అవసరం కానిదేది? సో శారీరక అవసరం కానిదేది? ఏమేమి ఇచ్చారు ఆప్షన్స్? గాలి, నిద్ర, ఆహారము, గృహము. సో శారీరక అవసరం అంటే శరీరానికి సంబంధించింది, మనం బ్రతకడానికి తప్పనిసరిగా కావాల్సింది. సో ఇందులో గాలి, మనం గాలి పీల్చాలి, శరీరానికి సంబంధించింది. నిద్ర అలాగే ఆహారం ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవే. సో మరి శరీరానికి సంబంధించింది ఏది అని చెప్పేసి అంటే గృహము. సో గృహం అనేది దేనికోసం వెళ్తుంది? రక్షణ అవసరం. గృహం అనేది దేనికోసం వెళ్తుంది అని చెప్పేసి అంటే రక్షణ అవసరం అని చెప్పేసి చెప్తాం అన్నమాట. మాస్లో ప్రకారము దాదాపు అందరు వ్యక్తులు మొదట సంతృప్తి పరచుకోవడానికి ప్రయత్నించే అవసరం. సో దాదాపు అందరు వ్యక్తులు కూడా మొదటగా సంతృప్తి పరచుకోవడానికి ప్రయత్నం చేసే అవసరం ఏది? సో ఫస్ట్ మనం అవసరాన్ని బతకాలి. సో బతకడానికి కావలసినటువంటి అవసరాన్ని ఏమని చెప్తామని సెన్స్ అంటే సో శారీరక అవసరాలు ఫస్ట్ అనేది శరీరానికి కావాల్సినవి. సో మాస్లో యొక్క అవసరాల అనుక్రమణక సిద్ధాంతంలో మొట్టమొదటిది ఏదని చెప్పే సెన్స్ అంటే శారీరక అవసరము. ప్రతి ఒక్క వ్యక్తి కూడా, అంటే ఒక వ్యక్తి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, వాడికి ఆకలేస్తుంది, సినిమాకి వెళ్ళాలని ఉంది, అయితే 100 రూపాయలు కావాలి దేనికైనా. అయితే ముందు ఆకలేసి అన్నం తింటాడా, సినిమాకి వెళ్తాడా? అంటే ఫస్ట్ ఏం చేస్తాడు? ఆకలేస్తే అన్నమే తింటాడు. అంటే శారీరక అవసరాన్ని తృప్తిపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో కాబట్టి వ్యక్తి తొలిసారిగా ప్రయత్నం చేసుకోవడానికి, తృప్తిపరచుకోవడానికి ప్రయత్నం చేసే అవసరం ఏది అని చెప్పేసి అంటే శారీరక అవసరం అని చెప్పేసి చెప్తాం అన్నమాట. గృహము, బట్టలు అనేవి ఏ అవసరాలు? శారీరక అవసరాల, రక్షణ అవసరాల, ప్రేమ సంబంధిత అవసరాల, ఆత్మ ప్రస్తావన అవసరాలు. సో గృహము మనకి రక్షణ కల్పించేది, బట్టలు శరీరానికి రక్షణ కల్పించేవి. సో కాబట్టి గృహము, బట్టలు అనేవి రక్షణ అవసరం అని చెప్పేసి చెప్తాం. గృహము, బట్టలు అనేవి రక్షణ అవసరము అని చెప్పేసి పేర్కొంటాం. మాస్లో ప్రకారము నిమ్న శ్రేణి అవసరం. సో ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను. సో అవసరాలు మొత్తం 5 రకాలు: శారీరక అవసరాలు, రక్షణ అవసరాలు, ప్రేమ సంబంధిత అవసరాలు, సో ఆత్మ గౌరవ అవసరాలు, అదే విధంగా ఆత్మ ప్రస్తావన లేదా ఆత్మ సాఫల్యత అవసరం అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు అడిగిన క్వశ్చన్ ఏమని చెప్పేసి అంటే నిమ్న శ్రేణి. ఇందులో శారీరక అవసరాలని, రక్షణ అవసరాలను ఏమని చెప్పాము? నిమ్న శ్రేణి అవసరాలు లేదా ప్రాథమిక అవసరాలు అని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే మిగిలిన 3 కూడా ప్రేమ సంబంధిత అవసరాలని, అలాగే గుర్తింపు గౌరవ అవసరాలని, అదే విధంగా ఆత్మ గౌరవ అవసరం అంటారు. గుర్తింపు గౌరవ అవసరాన్ని, అదే విధంగా ఆత్మ సాఫల్యత లేదా ఆత్మ ప్రస్తావన అవసరం. ఈ 3 కూడా ఉన్నత క్రమ అవసరాలు అని చెప్పేసి చెప్పుకున్నాం. సో నిమ్న శ్రేణి అవసరం ఏదని చెప్పేసి అంటే ఇచ్చిన దాంట్లో శారీరక అవసరము, రక్షణ అవసరం రెండింటినీ కూడా మనం నిమ్న శ్రేణి అవసరాలు అంటాం. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏదని చెప్పేసి అంటే రక్షణ అవసరం. మైక్ ఎవరు చెప్పినట్లు నేను ఈనాడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నేను ఆలోచించుకొని ఉండటమే అనేది ఈ రకమైన ప్రేరణకు మంచి ఉదాహరణ. సో మైక్ ఎవర్ అనే సామాజికవేత్త ఒక కొటేషన్ చెప్తాడు: నేను ఈనాడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం నేను రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండటమే అని చెప్పేసని. సో ఇది సాధన ప్రేరణ అనే దానికి మంచి ఉదాహరణ. సో మనం సాధారణంగా ప్రేరణలో 2 రకాలు చెప్తాం. సో ఇటీవల కాలంలో అమెరికాలో వెలుగు చూస్తున్నటువంటి మరో కొత్త రకమైన ప్రేరణ ఏదని చెప్పేసి అంటే సాధనా ప్రేరణ. ఈ సాధనా ప్రేరణకు సంబంధించిన మంచి ఉదాహరణ ఈ స్టేట్మెంట్ అని చెప్పేసి చెప్తాం అన్నమాట. ఒక విద్యార్థి తను ఆంగ్లంలో మాట్లాడితే తమ గ్రామంలో మంచి గుర్తింపు లభిస్తుందని ఆంగ్లం నేర్చుకుని గుర్తింపు పొందాడు. ఎక్కడ తీరిన అవసరము? ప్రాథమిక అవసరమా, శారీరక అవసరమా, గౌణ అవసరమా, ఆర్థిక అవసరమా? ఇక్కడ చూడండి, ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినా
వాడిచ్చిన ఆప్షన్స్ లో సరి అయిన దాన్ని ఎంపిక చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక విద్యార్థితో ఆంగ్లంలో మాట్లాడితే తమ గ్రామంలో గుర్తింపు లభిస్తుందని ఆంగ్లం నేర్చుకొని గుర్తింపు పొందాడు. ఎక్కడ తీరిన అవసరం ఏది? ఎక్కడ తీరినటువంటి అవసరం ఏది? ఇది దేనికి సంబంధించింది? గుర్తింపు గౌరవ అవసరం. దాని ఆత్మ గౌరవ అవసరం అని చెప్పాను. సో గుర్తింపు గౌరవ అవసరం ఎన్నోది? 4వది. సో 3, 4, 5 దేంట్లోకి వెళ్తాయి? ఉన్నత క్రమ అవసరాలు అని చెప్తాం. సో ఇక్కడ దానికి మరో పేరు ఏమని చెప్పాను? గౌణ అవసరం. అంటే మనం బ్రతకడానికి తప్పనిసరిగా కావలసిన వాటినేమో ప్రాథమిక అవసరాలు అంటారు. సో అవేంటి? శారీరక రక్షణ. ఆ బ్రతుకుని మరింత ఉన్నతంగా బతకడానికి కావలసిన వాటినేమో గౌణ అవసరాలు లేదా ఉన్నత క్రమ అవసరాలు అని చెప్తారు. అంటే ప్రేమ సంబంధిత అవసరాలు, గుర్తింపు గౌరవ అవసరాలు, ఆత్మ సాఫల్యత అవసరం అని చెప్తాం. సో ఇక్కడ ఇది దేనిలోకి వస్తుందని అంటే గౌణ అవసరం అని చెప్తాం. ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పనిని చేయడానికి పురికొల్పే ప్రక్రియ. సో ఒక వ్యక్తిని ఏదైనా ఒక పనిని చేయడానికి ప్రత్యేకంగా పురికొల్పే ప్రక్రియ. సో కాంక్ష, నైపుణ్యమా, ప్రేరణ, సామర్థ్యమా? ఇక్కడ ఆన్సర్ ఏదని అంటే ప్రేరణ. సో ప్రేరణ ఇంగ్లీష్ లో మోటివేషన్ అంటాం. ప్రేరణ ఇంగ్లీష్ లో ఏమని చెప్తామంటే మోటివేషన్ అని చెప్తాం. సో మోటివేషన్ అనేది ఇంగ్లీష్ పదం. సో మోటివేషన్ అనే ఇంగ్లీష్ పదము మూవర్ అనేటటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. సో మూవర్ అనేటటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే కదలిక ఆర్ చలనము ఆర్ పురికొల్పే శక్తి. కదలిక లేదా చలనము లేదా పురికొల్పే శక్తి అని చెప్తాం. సో మోటివేషన్ అనేది ఇంగ్లీష్ పదము. ఇది మోవర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే కదలిక లేదా చలనము లేదా పురికొల్పే శక్తి అని చెప్తాం. అంటే ఒక వ్యక్తిలో కదలిక లేదా చలనం అనేది తీసుకొచ్చి ఏదైనా ఒక పని చేసేటట్లు ప్రోత్సహించే శక్తినే మనం ఏమని చెప్తామంటే ప్రేరణ అని చెప్తాం. సో ఇక్కడ ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పని చేయడానికి పురికొల్పే ప్రక్రియ ఏది అని అంటే ప్రేరణ. క్రింది వానిలో శారీరక అవసరం కానిది. సో ప్రేమ, మాతృ ఉత్సుకత, నిద్ర, ప్రేమ, నీరు. సో ఈ రిమైనింగ్ 3 కూడా ఎక్సెప్ట్ ప్రేమ. సో ప్రేమ అనేది ప్రేమ సంబంధిత అవసరం అని చెప్తాం అన్నమాట. మాతృ ఉత్సుకత, తల్లి కావాలనే కోరిక, ఇది శారీరక అవసరమే. నిద్ర శారీరక అవసరమే. నీరు కూడా శారీరక అవసరమే. క్రింది వానిలో శారీరక అవసరం ఆహారమా, దుస్తుల, గృహమా, ఆత్మగౌరవం. సో శారీరక అవసరం ఏదండి? ఆహారం, శరీరానికి సంబంధించింది. అనిత ఒక అర్ధరహిత పదాల జాబితాను అభ్యసించడానికి 40 నిమిషాల సమయం తీసుకుంది. ఒక వారం తర్వాత అదే జాబితాను పునరభ్యసించడానికి అరగంట సమయం తీసుకుంది. అయినా పొదుపు గణన. అయినా ఎంతండి? పొదుపు గణన. సో పొదుపు గణన సూత్రం ఏంటండి? పునరభ్యసనం అనే కాన్సెప్ట్ కి సంబంధించింది. సో ధారణను మాపనం చేయడానికి మనం 3 రకాల పద్ధతులు ఉపయోగిస్తాము. పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనము. సో ఒకసారి చదివిన విషయాన్ని మరలా చదివేటప్పుడు, మొదటిసారి చదివేటప్పుడు పట్టే సమయం కంటే మరలా చదివేటప్పుడు సమయం తగ్గుతుంది. సో దాన్నే పునరభ్యసనం అని చెప్తాం. సమయం తగ్గుతుంది కాబట్టి కాలాన్ని పొదుపు చేస్తున్నాం కాబట్టి దీన్ని పొదుపు పద్ధతి అని కూడా చెప్తాం. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరని అంటే ఎబ్బింగ్ హాస్. సో ఇక్కడ ఎంత కాలాన్ని పొదుపు చేశాము అనే దానికి మనకి ఒక సూత్రం ఉంది. దాన్నే పొదుపు గణన అని చెప్తాం. సో అసలు ప్రయత్నాల సంఖ్య మైనస్ పునరభ్యసన ప్రయత్నాల సంఖ్య బై అసలు ప్రయత్నాల సంఖ్య ఇంటూ 100. సో ఇది దీనికి ఫార్ములా. సో మరి అసలు ప్రయత్నం అంటే మొదటిసారి చదివేటప్పుడు ఎంత సమయం పట్టింది? 40 నిమిషాలు. మరి పునరభ్యసనం అరగంట వారం తర్వాత ఎంత పట్టింది? 30 నిమిషాలు బై 40 నిమిషాలు ఇంటూ 100. సో 10/40. సో 40 - 30 ఎంత? 10/40 ఇంటూ 100. 10 4 4 25. సో ఎంత సమయం ఆదా చేసింది అని అంటే 25% సమయాన్ని ఆదా చేసింది. పొదుపు గణన ఎంత అంటే 25% అని చెప్తాం.
ఆన్ మెమరీ గ్రంథ రచయిత. సో ఆన్ మెమరీ అనే గ్రంథ రచయిత ఎవరని చెప్పేసి అంటే జర్మనీ దేశానికి చెందిన ఎబ్బింగ్ హాస్. స్మృతి మీద అనేకమైన ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎబ్బింగ్ హాస్. ఇతను రాసిన గ్రంథం ఏదని చెప్పేసి అంటే ఆన్ మెమరీ అని చెప్పేసి చెప్తాం. ఎన్గ్రామ్స్ అనేవి, సో ఎన్గ్రామ్స్ అనేవి ఏంటి అని చెప్పేసి అంటే ఎన్గ్రామ్స్ అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించిన సంకేతాలు లేదా గుర్తులు అనేవి మన యొక్క మెదడులో ఏర్పడతాయి. వాటినే స్మృతి చిహ్నాలు అని చెప్పేసి చెప్తాం. ఒక విషయాన్ని మనం నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించిన సంకేతాలు లేదా గుర్తులు అనేవి మన యొక్క మెదడులో ఏర్పడతాయి. వాటిని మనం స్మృతి చిహ్నాలు అని చెప్పేసి చెప్తాం. ఏమని చెప్తామండి? స్మృతి చిహ్నాలు అని చెప్పేసి చెప్తాం. సో ఎన్గ్రామ్స్ అనేవి ఏంటి అని చెప్పేసి అంటే స్మృతి చిహ్నాలు. ఎబ్బింగ్ హాస్ విస్తృతిపై చేసిన ప్రయోగాలలో 6 రోజుల తర్వాత విస్మృతి శాతం ఎంత? సో ఎబ్బింగ్ హాస్ స్మృతి విస్మృతి మీద ప్రయోగాలు చేశాడు. సో ప్రయోగాలు చేసి మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత సో నేర్చుకున్న కాలానికి మనం ఎంత శాతం మర్చిపోతాం అని చెప్పి ఒక టేబుల్ తయారు చేశాడు. సో కాలము అలాగే మరపు శాతం, అదే దాన్ని విస్మృతి శాతం అని చెప్పేసి చెప్తాం. సో కాలము, ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నటువంటి మొదటి 20 నిమిషాల్లో 47% మర్చిపోతాం. మొదటి 20 నిమిషాల్లో. మరి 50 నిమిషాల్లో 50% మర్చిపోతాం. అలాగే ఒక్క రోజులో 66% మర్చిపోతాం. అలాగే వారం రోజుల్లో 72% మర్చిపోతాం. సో మరి నెల రోజుల్లో 79 or 80% మర్చిపోతాం. సో ఇక్కడ మరి ఎన్ని రోజుల్లో? వారం రోజుల్లో అని అడిగారు కాబట్టి ఇక్కడ 6 రోజుల తర్వాత 72% మర్చిపోతాం. సంహిత తాను చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృత శ్లోకాలను చెప్పడమే కాక వాటి అర్థాన్ని కూడా వివరిస్తుంది. ఇక్కడ సంహిత కలిగి ఉన్న స్మృతి. సో స్మృతి రకాలు మనకి చాలా ఉన్నాయి. సో బట్టి స్మృతి, తార్కిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, స్వల్పకాలిక స్మృతి, సంవేదన స్మృతి, అలాగే క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, ఇవన్నీ కూడా స్మృతి యొక్క రకాలని చెప్పేసి చెప్తాం. సో నేర్చుకున్న శ్లోకాలను చెప్పడమే కాకుండా వాటి అర్థాన్ని కూడా వివరిస్తుంది. అంటే ఏదైనా ఒక విషయాన్ని అర్థంతో సంబంధం లేకుండా యథాతథంగా గుర్తించుకున్నట్టయితే దాన్ని బట్టి స్మృతి అంటాం. అలా కాకుండా విషయాన్ని అర్థం చేసుకొని అర్థంతో సహా దాన్ని గుర్తించుకున్నట్లయితే దాన్ని ఏమని చెప్తామంటే తార్కిక స్మృతి అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ శ్లోకాలను చెప్పడమే కాకుండా వాటి అర్థాన్ని కూడా వివరిస్తుంది. దీన్ని ఏమని చెప్తామని అంటే తార్కిక స్మృతి అని చెప్పేసి చెప్తాం. అనిత, నీటి లోతు పెరిగే కొలది పీడనం పెరుగుతుంది అనే అంశాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంది. ఇక్కడ స్మృతి. సో ఏదైనా ఒక విషయాన్ని పని చేయడం ద్వారా గుర్తుంచుకున్నట్టయితే పని అంటే క్రియ. సో పని చేయడం ద్వారా మనం గుర్తుంచుకున్నట్టయితే దాన్ని ఏమని చెప్తారంటే క్రియాత్మకమైన స్మృతి అని చెప్పేసి చెప్తారు. ఏమని చెప్తారంటే క్రియాత్మకమైన స్మృతి అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ విషయాన్ని ప్రయోగం చేసి సో ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంది కాబట్టి దీన్ని ఏమని చెప్తారంటే క్రియాత్మకమైన స్మృతి అని చెప్పేసి చెప్తాం. డెజావు అనేది, సో డెజావు అనేది ఒక ఫ్రెంచ్ భాషా పదం. సో డెజావు అనేది ఒక ఫ్రెంచ్ భాషా పదం. దీనికి అర్థం ఏంటంటే మిథ్యా పరిచయ భావము అంటాం. డెజావు అనేది ఒక ఫ్రెంచ్ భాషా పదం. దీనికి అర్థం ఏంటని చెప్పేసి అంటే మిథ్యా పరిచయ భావం అని చెప్పేసి చెప్తాం. అంటే ఏదైనా ఒక వ్యక్తిని గాని, ఒక వస్తువును గాని, ఒక ప్రదేశాన్ని గాని మనం అదే మొదటిసారి చూసినప్పటికీ, ఒక వ్యక్తి, ఒక వస్తువు లేదా ఒక ప్రదేశాన్ని మనం అదే మొదటిసారి చూసినప్పటికీ కూడా గతంలో ఎప్పుడో చూసినట్టుందే అనే భావన కలగడాన్ని, ఏమని చెప్తామని చెప్పేసి అంటే డెజావు, మిథ్యా పరిచయ భావం. అలా ఎందుకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటే ప్రస్తుతం మనం చూస్తున్న వస్తువుకి గతములో చూసిన అలాంటి వస్తువుకి మధ్య
పోలికలు కలిగి ఉండడం వల్ల, ప్రస్తుతం మనం చూస్తున్న వస్తువుకి గతంలో చూసిన అలాంటి వస్తువుకి మధ్య పోలికలు కలిగి ఉండడం వల్ల ఈ డెజావులు అనేవి ఏర్పడతాయని చెప్పేసి చెప్తాం. సో డెజావు అనేది ఒక ఫ్రెంచ్ భాషా పదము. గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని, ఆ తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తొస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణము, సో ఇది విస్మృతికి కారణాలు. సో విస్మృతికి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. సో విస్మృతి కారణాల్లో ప్రధానంగా అవరోధం, అంటే మనకి విస్మృతి కారణాలు చాలా ఉంటాయి. ఒకటి దమనము, రెండోది స్మృతి చిహ్నాల క్రమ విలోపనం, అలాగే అనుపయోగం వల్ల స్మృతి క్షయము, అలాగే పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము, అలాగే మానసిక విఘాతాల వల్ల వాటిని అపసామాన్య విస్మృతులు అని చెప్పేసి చెప్తాం. సో ఇది చాలా క్లియర్ గా వినండి. ప్రస్తుత అంటే పాత అభ్యసనం కొత్త అభ్యసనానికి అవరోధం కలిగిస్తే, అంటే గతములో నేర్చుకున్న విషయం వల్ల ప్రస్తుతం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి అవరోధం కలిగితే దాన్ని పురోగమన అవరోధం అని చెప్పేసి చెప్తాం. అంటే పాత అభ్యసనం కొత్త అభ్యసనానికి, అంటే ముందుకు వెళ్ళడానికి అవరోధం కలుగుతుంది. దాన్ని ఏమని చెప్తామంటే పురోగమన అవరోధం అని చెప్పేసి చెప్తాం. మరి నెక్స్ట్ తిరోగమన అవరోధం. ప్రస్తుత అభ్యసనము పాత విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి పునఃస్మరణకు అవరోధం కలిగిస్తే, ప్రజెంట్ ఒక విషయం నేర్చుకున్నారు, ఆల్రెడీ గతంలో ఒక విషయం నేర్చుకున్నారు, ప్రజెంట్ కొత్త విషయం నేర్చుకోవడం వలన పాత విషయం జ్ఞాపకం చేసుకోవడానికి అవరోధం కలిగితే దాన్ని తిరోగమన అంటాం. అంటే ముందుకెళ్ళడానికి, అంటే కొత్త విషయాన్ని అభ్యసనకు అవరోధం కలిగితే పురోగమన, పాత విషయం యొక్క పునఃస్మరణకు అవరోధం కలిగితే తిరోగమన. ఇది చాలా క్లియర్. ఇప్పుడు ఒక విషయం గుర్తు చూసుకోండి. ఫస్ట్ ఏం నేర్చుకున్నాడు? ఫస్ట్ ఫిలాసఫీ నేర్చుకున్నాడు. తర్వాత ఏమి నేర్చుకున్నాడు? సైకాలజీ నేర్చుకున్నాడు. సో ఇప్పుడు సైకాలజీ పరీక్ష రాస్తుంటే పాత విషయమైన ఫిలాసఫీ గుర్తొస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావడం లేదు. అంటే ఇక్కడ అవరోధం దేనికి కలుగుతుంది? పునఃస్మరణకి అవరోధం కలుగుతుంది. అంటే పాత విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి పునఃస్మరణకు అవరోధం కలుగుతుంది. ఇది ఇక్కడ ఈ ప్రశ్నలు చాలా చాలా ఖచ్చితంగా వస్తాయి సార్. మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అవరోధం దేనికి కలుగుతుంది? అభ్యసనానిక, పునఃస్మరణక? అభ్యసనానికి అవరోధం కలిగితే పురోగమన అవరోధం, పునఃస్మరణకు అవరోధం కలిగితే తిరోగమన అవరోధం. ఇక్కడ జ్ఞాపకం రావడం లేదు అంటే పునఃస్మరణ అవరోధం కలుగుతుంది, అంటే పునఃస్మరణకు అవరోధం కలుగుతుంది. కాబట్టి ఏమవుతుంది? తిరోగమన అవరోధము. ఏమవుతుందండి? ఇది తిరోగమన అవరోధం అని చెప్పేసి చెప్తాం. ఎబ్బింగ్ హాస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్తృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరం ప్రయోజని యొక్క విస్మృతి శాతము ఇందాక చెప్పుకున్నాం. సో 20 నిమిషాల్లో మొదటి 20 నిమిషాలు ఎంత శాతం మర్చిపోతాడని చెప్పేసి అంటే 47% మర్చిపోతాడు. రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అదే జాబితాను నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాలు నేర్చుకోగలిగాడు. అయినా అతని పొదుపు గణన, ఇందాక పొదుపు గణనకు సంబంధించి మనం చేసాం. అసలు ప్రయత్నాల సంఖ్య ఎంత? 20 సార్లు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు ఎన్ని? 12 బై అసలు ప్రయత్నాల సంఖ్య ఎంత? 20 ఇంటూ 100. సో 8 బై 20 ఇంటూ 100, 25. సో 8 ఇంటూ 5 ఈక్వల్స్ టు 40%. సో 40%. ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇది. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం. సో స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం. అసలు స్మృతి అంటే అర్థం ఏం చెప్తాం మనం? అభ్యసించిన దాన్ని తిరిగి చెయ్యగలగడాన్నే స్మృతి. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే దాన్ని ముందు మనం నేర్చుకుని ఉండాలి. నేర్చుకోవడాన్ని ఏమని చెప్తాం? అభ్యసనము. అంటే స్మృతి అనే ప్రక్రియ జరగాలి అంటే దానికి ముందు ఏం జరగాలి? అభ్యసనం జరగాలి. సో కాబట్టి అభ్యసనాన్ని స్మృతికి ఏమని చెప్తామంటే మొదటి మెట్టు లేదా మొదటి సోపానం అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి అంటే అభ్యసనం. గత అభ్యసన కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే, సో పాత అభ్యసనం అనేది కొత్త అభ్యసనానికి అవరోధాన్ని కలిగిస్తే, పాత అభ్యసనం అనేది
కొత్త అభ్యసనాన్ని అవరోధాన్ని కలిగిస్తే దాన్ని ఏమని చెప్తామండి? పురోగమన అవరోధం. సో ఏమని చెప్తాం? పురోగమన అవరోధం. ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించబడిన స్మృతి రకము. సో ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకొని, సో కాలాన్ని ఆధారంగా చేసుకొని చెప్పినట్లయితే ఇక్కడ ఇచ్చిన దాంట్లో కాలాన్ని ఆధారంగా చేసుకుని ఇచ్చిన ఆప్షన్స్ అంటే సంవేదన స్మృతి. సో సంవేదన స్మృతి జస్ట్ 1 or 2 seconds మాత్రమే ఉంటది, 1 లేదా 2 సెకండ్లు మాత్రమే ఉంటది. సో ఏదైనా ఒక విషయం మన పైన అంటే ఒక ఉద్దీపన మనపై ప్రభావం చూపినంత సేపు మాత్రమే సో దాని స్మృతిలో ఉంటే దాన్ని ఏమని చెప్తాం అంటే సంవేదన స్మృతి అని చెప్పేసి చెప్తాం. సో సంవేదన స్మృతి యొక్క స్పాన్ కూడా చాలా తక్కువ ఉండదు, 1 or 2 seconds అని చెప్పేసి చెప్తాం అన్నమాట. పురోగమన తిరోగమన అవరోధాలు దీనికి సంబంధించినవి. సో పురోగమన అవరోధము తిరోగమన అవరోధం దేనికి సంబంధించినవి? ప్రజ్ఞ, విస్మృత, సహజ సామర్థ్యమ, ప్రేరణ. సో పురోగమన అవరోధం తిరోగమన దేనికి సంబంధించినవి? విస్మృతికి సంబంధించినవి. దేనికి సంబంధించినవి అంటే విస్మృతికి సంబంధించినవి. సో ఇవి మనకి ప్రేరణ, స్మృతి, విస్మృతికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ లో ఫస్ట్ పార్ట్ మనకి మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఇందులో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా 1 by 1 మీకు రోజు కూడా అందించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. సో ఇంకా ఎగ్జామినేషన్ అనేది చాలా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఈ లాస్ట్ 15 days కూడా మన వీడియోస్ రెగ్యులర్ గా వినండి. చాప్టర్ వైజ్ బిట్స్ తో పాటుగా త్వరలో మీకు గ్రాండ్ టెస్ట్ బిట్లు కూడా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.